హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎగ్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే నేనైతే ఇక్కడ 4 గుడ్లు తీసుకొని పగలగొట్టి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, తర్వాత కొద్దిగా కారం వద్దు అనుకుంటే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఒక 2-3 సార్లు బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇందుకు కావలసిన చపాతీని అయితే చేసేసుకుంటున్నాను. చపాతీని అయితే వీలైనంత పల్చగా చేసేసుకోవాలి. ఈ విధంగా చపాతీని అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పెన్నం పెట్టేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే చపాతీని వేసేసుకొని 2 వైపులా కాల్చుకుంటున్నాను. ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్గునైతే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని చపాతీ మొత్తం ఇలా దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే